నమస్కారం ఫ్రెండ్స్. ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఎక్కడ చూసినా మన హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీకే ఫ్యూచర్ ఉంది అని మనం గట్టిగా మన ముఖ్యమంత్రి మాటల్లో వింటూ ఉంటాం. అసలు ఈ ఫ్యూచర్ సిటీ ఒక మనిషి చెప్పిన ఫ్యూచరా, లేదా నిజంగానే ఇక్కడ ఈ ఏరియాకు ఫ్యూచర్ ఉందా? ఇది అందరూ ఆతృతగా ఎదురు చూసే విషయం. నేను ఈ ఏరియాకు వెళ్ళి వస్తుండగా యాచారం అంటే ఫ్యూచర్ సిటీకి మలుపు అంటారు కదా దీన్ని, అంటే టర్నింగ్, అంటే ఇక్కడి నుంచే ఫ్యూచర్ సిటీ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ యాచారం ఎలా ఉందో, యాచారం టు ఇబ్రహీంపట్నం, ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉందో మీకు కొన్ని 15 నిమిషాల వీడియోల్లో మీకు స్పష్టంగా చూపిస్తాను. అంటే సిటీలో అందరికీ ఇక్కడ రావడానికి కాదు కాబట్టి, నేను అనుకోకుండా అక్కడ వెళ్ళాను కాబట్టి, అక్కడ నుంచి అంటే నేను దేవరకొండ వరకు ట్రిప్ కొట్టాను. అంటే ఈ 12 వరుసల రహదారి గుండా నేను వెళ్ళి ఈ హైవే పరిస్థితి, ఈ ఆచారం పరిస్థితి అంతా చూశాక నాకు చాలా కోపం వచ్చింది. అంటే డెవలప్మెంట్ మనకు కిలోమీటర్ల వరకు ఏమీ ఉండదు, కానీ ఫ్యూచర్ సిటీ అని ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీ దాదాపు 20-25 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా మంది చెప్తున్న ఇబ్రాహీంపట్నం రోడ్డు చూస్తున్నారు. మీరు ఈ రోడ్డు చూస్తే ఇంకా పంట పొలాలే ఉన్నాయి, పత్తి చేన్లు ఉన్నాయి. అంటే దాదాపు 90 కిలోమీటర్ల వరకు మనకు చేన్లే కనిపిస్తాయి. కానీ ఇక్కడ చెప్తున్న ధర 4 కోట్లు 5 కోట్లు. ఎందుకంటే ఇక్కడి నుంచి లోపల ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారట ఎవడో. మీరు చూడొచ్చు, ఫ్యూచర్ సిటీ డిక్లేర్ అయినాక కూడా, ఇది నేను మీకు చూపిస్తున్నది లెఫ్ట్ సైడ్, అంటే ఫ్యూచర్ సిటీ దిక్కు సైడ్. రోడ్డు అవుట్తల దిక్కు ఇంకా ఘోరమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ అన్ని పత్తి చేను, బంతి చేను, దొండ తోటలు తప్ప మీకు ఏం కనిపించదు. నేను లెఫ్ట్ చూపిస్తున్నా, ఇక్కడైతే ఏమీ లేదు. రైట్ సైడ్ అన్ని చేన్లు, తోటలు ఉన్నాయి. ఇక్కడ ఎవ్వరూ ధైర్యం చేసి కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ 2-3 కోట్లు పెట్టి కొన్నా, రేపు 12 వరుసల రహదారి అయితే మా పరిస్థితి ఏమి అనే ఒక డైలమాలో ఇక్కడ కొనేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. అందుకోసము ఇక్కడ పక్కకు చూస్తే మీరు అన్ని పంట పొలాలు ఉన్నాయి. అంటే అన్లెస్ 12 వరుసల రహదారి, బుల్లెట్ ట్రైను, అడ్డమైన ట్రైన్లు, ఇక్కడ ఏ అభివృద్ధి ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ చేసిన అభివృద్ధి తర్వాతే మేము కొంటాము అంటున్నారు. అందుకోసం ఇక్కడ చూడండి, మీరు అన్ని పంట పొలాలు అట్లే ఉన్నాయి. అసలు ఫ్యూచర్ సిటీకి మెయిన్ దారి ఇదే అన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉండాలో మీరు ఊహించే అవసరం లేదు. కానీ పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఫ్యూచర్ సిటీ నియరెస్ట్ థింగ్ ఇబ్రాహీంపట్నం రూటే అని గట్టిగా అరిచిన
శ్రీశైలం రూట్ని టోటల్ డీప్రయారిటైజ్ చేసిన దీన్ని 12 వరుసలు చూడండి. ఎప్పుడైనా అభివృద్ధి ఒక రోడ్డు అభివృద్ధిని ఎలా అడ్డుకుంటుందో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. 12 వరుసల రహదారి ఇక్కడి నుంచి పోతుంది అనగానే ఇక్కడ రోడ్డు సైడ్ ఉన్న భూముల విలువలు పెరిగాయి కానీ అమ్ముడు పోతలేవు. ఎందుకంటే ఇక్కడ గిన ఎవరైనా తీసుకున్నారు, రోడ్ సైడ్ ప్రాపర్టీస్ ఎవరైనా కోట్లు పెట్టి తీసుకున్నారు అంటే రేపు కొంపదీసి 12 వరుసల రహదారి నిజమైతే వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తం గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే 12 వరుసల రహదారి మ్యాప్ క్లియర్గా లేదు, ఇక్కడ బుల్లెట్ ట్రైన్ పోయే రూటు క్లియర్గా లేదు, అసలు ఫ్యూచర్ సిటీ వస్తుందా లేదా అనే స్పష్టత లేదు. అక్కడ అంటే 2 సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ అభివృద్ధి ఏమీ లేదు. ఇక్కడి నుంచి రేడియల్ రోడ్లు వేసిన నక్కర్త కానివ్వండి, ఇక్కడ అన్ని తండాలే. అంటే ఇక్కడి నుంచి రోడ్లు వేసిన మెయిన్ రోడ్ పరిస్థితి మీరు చూస్తున్నది ఇట్లుంటే ఇంకా లోపల 20 కిలోమీటర్లు ఎంత దుర్భరంగా ఉంటుందో మీరు ఊహించుకోగలరు. నేను ఒక మాట చెప్తాను వినండి. ఇక్కడ చింతపల్లి అక్కడ వరకు కూడా 100 గజాలు 4 లక్షలు చెప్తున్నారు. 100 గజాలు 4 లక్షలు చెప్తున్నారు. మీరు నమ్ముతారో లేదో కొన్ని స్ట్రెచెస్లో అంటే నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసిన, రైట్ సైడ్ 4-5 అంటే 3-4-5 కిలోమీటర్ల వరకు కూడా ఒక్క ఇల్లు కనిపించదు మీకు. అన్ని పంట పొలాలు, తాటి చెట్లు, కొండలు, కోనలు తప్ప మీకు ఇక్కడ అభివృద్ధి అనేది ఏం కనిపించదు. అన్ని పత్తి తోటలు, బంతి తోటలు, దొండ తోటలు తప్ప మీకు అసలు ఏం కనిపించదు ఇక్కడ. అంటే ఇండ్లు, గుడిసెలు, ఊళ్ళు కూడా కనిపించవు మీకు. దేవరకొండ వరకు ఒక 4-5 టౌన్లు ఉన్నాయి. నక్కర్త, చింతపల్లి ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. అంటే అక్కడక్కడ ఒక చిన్న టౌన్లు ఉన్నాయి కానీ ఓ 100 కిలోమీటర్ జోన్లో మీకు అభివృద్ధి కనిపించదు. ఇక మీరు చూస్తున్నారు కదా లైవ్ చూడండి, ఇప్పుడు ఎంత అభివృద్ధి అంటే ఇది ఫ్యూచర్ సిటీకి షార్టెస్ట్ రూట్. మరి శ్రీశైలం నుంచి అయితే 18 కిలోమీటర్స్ అవుతుంది ఫ్యూచర్ సిటీ. ఇంకా అక్కడి నుంచి డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. నేను చెప్తూనే ఉన్నాను, ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు. అంటే ఇలాంటి ఏరియాలో 18,000 రూపాయలు ఒక గజం చెప్తున్నారు. అంటే సిగ్గుండాలి వాళ్ళకు. ఇటువంటి ఏరియాలో 2,000 అంటే 2 లక్షలు ఒక 100 గజాలు కొన్నా మీకు 15 years టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs పెట్టి 100 yards కొన్నా ఇక్కడ అభివృద్ధికి 15 ఏళ్ళు పడుతుంది. అంటే 2 లక్షలు కాస్త 4 లక్షలు కావడానికి. కానీ వీళ్ళు 18,000 15,000 గజం చెప్తున్నారు. మీరే చూడండి ఇక్కడ అభివృద్ధి మీకు ఎన్ని కిలోమీటర్. అంటే ఇది ఫ్యూచర్ సిటీ సైడ్ నేను చూపించేది మీకు. ఇంకా ఈ రోడ్ అవతల చూపిస్తే మీరు పరేషాన్ అవుతారు. ఇక అసలు ఏం లేదు, అసలు జీరో డెవలప్మెంట్. రాత్రి అయితే ఇక్కడ ఒక చిన్న అగిపెట్ట కూడా దొరకదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని తండాలే ఉన్నాయి, అన్ని అసైన్డ్ భూములు, లావణి పట్టాలే తప్ప ఇక్కడ క్లియర్ కట్ పట్టా ల్యాండ్స్ లేవు. ఇక్కడ ఎవరైనా ధైర్యం చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొని లేదా ల్యాండ్స్ కొని లేఅవుట్ చేయాలన్నా 12 వరుసల రహదారి వీళ్ళందరినీ భయపెట్టింది. అంటే 12 వరుసల రహదారి అంటే సగం కిలోమీటర్ అనుకోండి, 1/2 కిలోమీటర్ అన్నా పోతుంది. 1/2 కిలోమీటర్ పోయినప్పుడు ఇక్కడ పక్కకు రోడ్ సైడ్ ఎవడైనా, ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ ఏం నడుస్తుందంటే ఎలాగో ల్యాండ్ అమ్ముడు పోతలేవు కాబట్టి లీజుకి ఇస్తున్నారు. 2 years 3 years లీజ్. ఆ లీజ్ అమౌంట్ అయినా వస్తుంది ఆ 12 వరుసల రహదారి. ఇంకోటి ఇక్కడ FCDA పరిధిలో వచ్చేసింది ఇదంతా. ఆ FCDA పర్మిషన్ ఇస్తలేదు ఇప్పుడు.
అంటే అటు ఇండ్లకు లేఅవుట్లకు పర్మిషన్ ఇస్తలేదు, ఇటు రిజిస్ట్రేషన్ కి అలౌ చేస్తలేదు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కి అలౌ చేస్తలేదు. అంటే దాదాపు ఒక 40 కిలోమీటర్ల వరకు మీకు ఇలాంటి సీనే కనిపిస్తుంది. కానీ ఎకరం 4 కోట్లు 5 కోట్లు అని అంతా రికార్డు చేసుకొని కూర్చున్నారు, రిజిస్ట్రేషన్లు అయితే లేవు. అంటే దారుణమైన పరిస్థితులు మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీకు ఎప్పుడు కనిపించింది కొద్దిగా ఒక 2 బిల్డింగ్లు, ఒక 3-4 కిలోమీటర్లకు ఒక ఏదైనా ఒక ఇల్లు లాంటిది కనిపిస్తుంది. ఇది ఫ్యూచర్ సిటీ సైడ్ మీరు గమనించండి. రోడ్డు అటు దిక్కు తీసిన అంటే మీకు 5-6 కిలోమీటర్ల వరకు కూడా ఒక్క బిల్డింగ్ మీకు కనిపించదు. నేను 100 కిలోమీటర్లు ప్రయాణించి యాచారం టు ఇబ్రాహీంపట్నం ఎలా ఉంటుందో సీన్ మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇది ఆషామాషి కాదు. మీ జీవితకాలం సంపాదించింది ఇక్కడ 2000 గజం పెడితే కూడా వేస్ట్. అలాంటిది 18,000 15,000 పెట్టి అది లోపల నక్కర్త నుంచి 10 కిలోమీటర్లు అంటున్నారు. నక్కర్తకే దిక్కు లేదు. ఇంకా నక్కర్త నుంచి లోపల 10 కిలోమీటర్లు అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ పెథటిక్ దట్ సిచ్యువేషన్. మీరు ఇప్పుడు పోయేటప్పుడు చూడండి, ఈ హైవేపై వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎక్కడో ఒక వెహికల్, అది టెంపో ట్రావెలర్ ఏదో ఒకటి ఇట్లా DCM కనిపిస్తుంది. కానీ పేరుకు హైవే, కానీ ఇది మాచర్ల హైవే. మాచర్ల హైవేలో అసలు హైవే ట్రాఫికే లేదు, అంతా లోకల్ ట్రాఫిక్ తప్ప హైవే ట్రాఫికే లేదు. ఆ హైవే ట్రాఫిక్ అంతా విజయవాడ నుంచి విజయవాడ హైవే నుంచి వెళ్ళిపోతుంది. ఈ మాచర్లపై ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ. అంటే 10 నిమిషాలకు ఒక లారీ కనిపిస్తుంది మీకు, 10 నిమిషాలకు. అన్నీ లోకల్ ట్రాన్స్పోర్ట్లే. కానీ ఇక్కడ అంటే ఈ హైవే ట్రాన్స్పోర్ట్ అనేది లేనే లేదు. ఇక్కడ లేఅవుట్లు కూడా ఒక 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లకు ఒక లేఅవుట్ కనిపిస్తుంది. కాబట్టి మీరంతా ఇది క్లియర్గా గమనించండి. అసలు ఎట్లుందో ఏం కథనో. పేరుకే ఇది హైవే, కానీ ఇక్కడ హైవే యాక్టివిటీ ఏమాత్రం లేదు. మనం నియర్లీ ఇప్పుడు ఇబ్రాహీంపట్నం చేరుకున్నాం. లైవ్ తీసిన నేను ఇది, ఇబ్రాహీంపట్నం చేరుకున్నాం. ఇప్పుడు చూడండి అభివృద్ధి ఎట్లుందో ఏం కథనో మీ కళ్ళారా చూడండి. హైవే మీద ట్రాఫిక్ లేదు. ఇబ్రాహీంపట్నం ఇక్కడ రాగానే ఇప్పుడు యూనివర్సిటీ దిక్కు వస్తున్నాం. అంటే ఇది ఇబ్రాహీంపట్నం పరిస్థితి. ఇబ్రాహీంపట్నం నుంచి దాదాపు 10-12-15 కిలోమీటర్లు పోతే ఈ యాచారం ఏరియా వస్తుంది. అంటే ఇబ్రాహీంపట్నం ఇప్పుడు ఇట్లుంది, యాచారం ఎట్లుంటుంది యూ కెన్ ఇమాజిన్. యాచారం నుంచి మళ్ళీ చింతపల్లి, అదొక 10-15 కిలోమీటర్లు, 20-30 కిలోమీటర్లు. అది ఇంకా ఘోరం ఉంటుంది. అన్ని తాటి చెట్లు, కొండలు, గుట్టలు తప్ప ఏ అభివృద్ధి మనం చూడలేము. ఇది లైవ్ చూపిస్తున్నా, ఎవరికైనా పోవడానికి. కాకపోతే ఆల్ ఓవర్ సిటీ మీరు చూడండి, ఇంకా కొండలు, ఎవడు ధైర్యం చేస్తలేడు. హైవేకు అటు ఇటు 1/2 కిలోమీటర్ల వరకు ఎవడు కొనే యాక్టివిటీ లేదు. 1/2 కిలోమీటర్ తర్వాత కొని 3-4 కోట్లు పెట్టి కొని వెంచర్ వేసినా ఎవడు వెంచర్లో ఇక్కడ 3 లక్షల నుంచి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు. మరి ఇలాంటి దుర్భరమైన ఏరియాలో ముఖ్యమంత్రి ఈ 2 హైవేల మధ్యలో ఫ్యూచర్ సిటీ వస్తుంది, అభివృద్ధి అంతా ఇటువైపే అంటే నమ్మే పరిస్థితి లేదు. ఆదిబట్ల కూడా చచ్చుబడింది. ఆదిబట్లకే దిక్కు లేనప్పుడు ఇబ్రాహీంపట్నం దాటి యాచారం వరకు అభివృద్ధి. గజం భూమి దొరకదట ఇక్కడ. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ గజం భూమి దొరకదా? మీ కళ్ళారు చూడండి. ఇప్పుడు పాపం ఆయన ఎవరో స్కూటర్ మీద పోతున్నాడు. గజం భూమి దొరకదా చెప్పండి? ఇక్కడ 18,000 కన్నా తక్కువ లేదట. మీకు ఎక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఇబ్రాహీంపట్నం వస్తుంది చూడండి. ఇబ్రాహీంపట్నం వస్తుంటే పరిస్థితి ఇట్లుంది. ఇక ఇబ్రాహీంపట్నం నుంచి మనం ఫ్యూచర్ సిటీ దేవరకొండ దగ్గర పోయినామంటే పరిస్థితి ఎట్లుంటుందో మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ అరిసినా గీవెట్టినా ఇనేటోడు లేడు. అంటే అంత నిర్మానుషంగా ఉంది. ఇది నా మాటలు, నేను మీకు 3 ఏళ్ళని చెప్తున్నా. ఫ్యూచర్ సిటీ అనేది ఫేక్ ప్రచారం. ఫార్మా సిటీ అయితే ఇంకా స్లో డెవలప్మెంట్ అవుతుండే. ఫార్మా సిటీకి అర్థమే లేదు అసలు. ఫార్మా సిటీ అయితే డెవలప్మెంట్ అయ్యేది అవసరమే లేదు. కానీ
వీళ్ళు ఫ్యూచర్ సిటీ, ప్లే ఏరియా, ఏఐ సిటీ అని ఓ నామకరణాలు చేసి గ్రీన్ ఫార్మా, ఇక్కడ గ్రీన్ తప్ప ఫార్మా పనికిరాదు, అంతా గ్రీనే, గ్రీను రెడ్ సాయిల్. నేను ఒకటి చెప్పుకోదలుచుకున్నా, ఈ హైవే మాత్రం అగ్రికల్చర్కి ది బెస్ట్ సాయిల్ ఉంది. ఎవరికైనా అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇప్పుడు వచ్చేసింది మన ఇబ్రాహీంపట్నం వచ్చేసింది. ఇది చూసిండ్రా సిటీ, ఇది లేఅవుట్. ఇబ్రాహీంపట్నం బయట ఉన్న ఫస్ట్ లేఅవుట్ ఇది. అది చూసుకోండి. ఇప్పుడు ఆ గురునానక్ అవి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇబ్రాహీంపట్నం మనకు ఎప్పటి నుంచో తెలుసు, 30 ఏళ్లలో ఇబ్రాహీంపట్నం ఇప్పుడు ఈ యూనివర్సిటీ అయినందుకు కొద్దిగా అట్లట్లుంది. అది ఇడిస్తే ఇబ్రాహీంపట్నమే ఇప్పుడు ఇవన్నీ చూసేదంతా యూనివర్సిటీ ఉన్నందుకు ఈ మాత్రం డెవలప్మెంట్ కనిపిస్తుంది. లేకపోతే అది కూడా కనిపించదు ఇబ్రాహీంపట్నం. ఇబ్రాహీంపట్నంలో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది మనం చూస్తుంటాం, ఎట్లుంటుందో పరిస్థితి ఎట్లుంటుంది చూసిండ్రా. గురునానక్ యూనివర్సిటీ ఇది తప్ప ఇబ్రాహీంపట్నంని పొగొడదామంటే అక్కడ ఏ పరిస్థితులు లేవు. ఇబ్రాహీంపట్నం లేక్ ఇప్పుడు చూడండి, FTL పరిధి ఇబ్రాహీంపట్నం చూడండి ఎంత పెద్ద లేక్ ఉందో. దయచేసి మీరు ఫ్యాక్ట్స్ గమనించి ఫ్యూచర్ సిటీ గురించి నిజాలు తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలని మీకు లైవ్ వీడియో ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, మీరే చూడండి, కళ్ళారా చూసి ఆనందించండి.